హాయ్! ఈరోజు సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో మనం ట్రై చేసేద్దామండి. ఫస్ట్ మనం సేమియాల్ని వేయించుకోవాలి. మంచిగా దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ఉప్మాను కూడా వేయించుకుందాం. ఇది కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. పక్కన ఆనియన్స్ అండ్ చిల్లీస్ మనం కట్ చేసి పెట్టుకోవాలి, కరివేపాకు అవిను. తర్వాత ఆయిల్ వేసుకుందాం ప్యాన్లో. ఆయిల్ వేసుకున్న తర్వాత పల్లీలు వేయించుకుందాం. మొత్తం పోపులన్నీ వేయించుకుందాం. పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మినపప్పు కూడా వేయించుకుందాం. ఆవాలు కూడా వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందామండి. తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా వేసేసుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేసుకుందాం. ఉప్పు కూడా వేసేసుకుందామండి. కల్లుప్పు వేసుకుంటున్నాము. నెక్స్ట్ వాటర్ మరిగిన తర్వాత సేమియాలు వేసుకుందాం. సేమియాలు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఉప్మాను వేసుకుందామండి. అలా మెల్లగా కలుపుతూ వేసుకోవాలండి ఉప్మాకు, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కాస్త దూరంగా ఉండాలి ఇది బబుల్స్ వచ్చేటప్పుడు, ఎందుకంటే అవి మన మీద పడతాయి. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. అంతే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వేడి వేడి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది.